నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకేం నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారం చెల్లిస్తామన్న సీఎం చంద్రబాబు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా నీరు ఉంటే త్వరితగతిన బయటకు పంపేలా అన్ని చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం ప్లాన్ బి అమలు చేస్తున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటుగా ఇతరత్రా ఇంకేం నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులు ఉన్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. ఏదో 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం, వంట సామగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు గాని, ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ గాని దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000, 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో, అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు గాని, లేకపోతే సైకిల్ రిక్షాలు గాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే, దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా నీరు ఉంటే త్వరితగతిన బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కలెక్టర్ జి. సృజన ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, బుడమేరు ఉధృతి కారణంగా విజయవాడ రూరల్, అంబాపురం ప్రాంతాల్లో ఇంకనూ ఉన్న నీటిని త్వరితగతిన బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కె. కన్నబాబు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజనతో కలిసి అంబాపురంలో పర్యటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి మేజర్ రిలీఫ్ వర్క్స్, ప్రజలకి ముందు ఒక విపత్తు సంభవించిన వెంటనే చేయాల్సిన రెస్క్యూ, తర్వాత ఇవ్వాల్సిన రిలీఫ్ పూర్తి స్థాయిలో అందిన తర్వాత మా దగ్గరే ఉండి మాకు దిశానిర్దేశం చేస్తూ ఇక్కడే వారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందాల్సిన రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటూ కార్యక్రమాలు ఇక్కడి నుంచే నడపడం జరిగింది. మీరు అందరూ చూసుంటారు. ఇప్పుడు అవి అయిన తర్వాత మనం క్రూషియల్ రీహాబిలిటేషన్ స్టేజ్కి వచ్చాము. సో రెస్క్యూ అయిపోయింది, రిలీఫ్ దాదాపుగా అయిపోతుంది, రీహాబిలిటేషన్ స్టేజ్కి వచ్చాము. సో అందులో భాగంగా ముందు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో సుమారుగా 32 వార్డులు, 5 గ్రామాల్లో ఎన్యూమరేషన్ మొదలు పెట్టడం జరిగింది. సుమారుగా 2,32,000 ఫ్యామిలీస్ని యాజ్ పర్ జిఎస్డబ్ల్యూఎస్ డేటా, గ్రామ సచివాలయం డేటా ప్రకారం 2.5 లక్షల కుటుంబాలని మనం ఎన్యూమరేట్ చేయాలి అంటే సుమారుగా 1,50,000 ఈరోజు చేయటం జరిగింది. ఈరోజే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయటం జరుగుతోంది. ఇప్పుడే ఒక గంట క్రితం యాప్ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ప్రదేశాలు అంటే నందిగామ, తిరువూరు, జగ్గేపేట అటువైపు కూడా జరిగిన నష్టాన్ని ఈపాటికి ఒక ప్రాథమిక అంచనా వేశారు. దాన్ని కూడా యాప్లో క్యాప్చర్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నానికి ఎన్యూమరేషన్ అనేది ఒక ప్రిలిమినరీ ఫస్ట్ రౌండ్ అయిపోగొట్టేసి ఈరోజు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల 10న ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతోంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తంగా 100 టన్నుల బరువు ఎత్తే 2 బాహుబలి క్రేన్లతో ఎత్తిన పలు విధాలా ప్రయత్నించిన భారీ పడవ ఇంచు కూడా కదల్లేదు. ప్రయోజనం లేదని భారీ పడవలను ముక్కలుగా కోసి బయటకు తరలించాలంటూ అధికారులు నిర్ణయించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటుగా చిన్న మధ్య తరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీన్ని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సిపిఎం రాష్ట్ర బృందం పర్యటించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు నేతలతో కూడిన రాష్ట్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, వడ్డెర కాలనీ, ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, రాజీవ్ నగర్, అంపాపురం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంట విన్నా, ఏ వేదిలో చూసినా, ఏ కుటుంబాన్ని కదిలించినా అన్ని కష్టాలే చెబుతున్నారన్నారు. బాధితులను ఆదుకోవటం కోసం సిపిఎం పార్టీ అహర్నిశలు కూడా కృషి చేస్తా ఉన్నాం. వరద ప్రాంతాలలో 8 చోట్ల ఆహార పంపిణీ కేంద్రాలు ప్రారంభించాం. ఇది 5వ రోజు గడుస్తూ ఉంది. ఒక చోట కాదు, 8 చోట్ల సుమారుగా ఇప్పటికీ 50,000 మందికి ఆహారం అందించాం. అక్కడే భోజనం చేయటం, వంట చేయటం, భోజనం అందించడం. ప్రభుత్వం అయితే ఆహార పంపిణీ ఆపింది, సిపిఎం ఆహార పంపిణీ ఆపలేదు. బాధితులే కాదు, బాధితులను ఆదుకోవటానికి విధుల్లో ఉన్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అన్ని విభాగాల సిబ్బందికి వారికి ఆహారం అందక ఈ కేంద్రాలను భోజనం చేస్తారు. వాళ్ళందరికీ భోజనం పెడతా ఉన్నాం. దాతల సహకారం తీసుకొద్దు, శక్తికి మించిన పని అయినా. కానీ ఈ పని ప్రభుత్వం చేయలేకపోయింది. ఇది బాధితులు చెప్తున్నారు. లక్షల కోట్ల ఆహార పొట్లాలు ఇచ్చామన్నారు, కానీ అవన్నీ అత్యధిక భాగం వృధా అయిపోయింది. ఇళ్లకి చేరల, కొద్ది భాగమే బాధితులకు చేరినాయి, ఇంకా చాలా భాగం బాధితులకు చేరలేదు. మరి ఇవాళకి పొయ్యి వెలిగించుకోగలిగిన పరిస్థితి లేదు. పొయ్యి వెలిగించుకుందామన్న డబ్బు లేదు, పనులు లేవు, ఇంట్లో కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల. ఇటువంటి తరుణంలో ఒకవైపున ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాం, రెండో వైపున మాకు చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం అందిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం జనవరిలో ఏమైనా హాస్పిటల్ బిల్స్ వస్తే గనుక ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇవ్వడం జరుగుతుందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. మార్చి 16వ తేదీన ఎన్నికల కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటి వరకు 2,000 కోట్ల పైచీలకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నిజంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే.
జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్ల పైచిలుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్లు, హాస్పిటల్స్ బిల్లు. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోల. ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు. 104, 108 మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతూ ఉంటే, సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో 5 అప్పటికే పూర్తి చేసేసి ఆ 5 కాలేజీల్లో నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో బాల అయోధ్య రాముని విగ్రహాన్ని, వారాహి అమ్మవారి విగ్రహాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. సితారా సెంటర్ 72 అడుగుల మట్టి విగ్రహం డూమ్ డి రాజేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లో బాల అయోధ్య రాముని విగ్రహాన్ని, అలాగే వరాహ అమ్మవారి విగ్రహాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డూమ్ డి రాజేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారన్నారు. అందరూ మట్టి విగ్రహాన్ని పూజించాలన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. సితారా సర్కిల్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పాటిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిది ఉంది కాబట్టి అందరూ ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పర్యావరణం ఏమైపోతుందో, కాలుష్యం అయిపోతున్న సమయంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ పెట్టడం వల్ల చాలా విధాలుగా చాలా చోట్ల రోగాలు రావడం, ఈ గణపతిని తీసుకెళ్ళి మనం నదుల్లోనూ నిమజ్జనం చేయడంతో అనేక సమస్యలు మన ప్రజలే ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇలా మట్టి గణపతిని పెట్టడం వల్ల ఒక పక్క మనకి పర్యావరణాన్ని కాపాడుతో పాటు మరి ప్రజలు కూడా అందరూ ఆశీర్వాదం, గణపతి స్వామి ఆశీర్వాదం మన అందరికీ ఉందనే తెలియజేయాలి. ఎందుకంటే ఈ విపత్తుని ఎదుర్కోవడం స్వామి గారి ఆశీర్వాదం అనే తెలియజేయాలి. ఒక పక్క అహర్నిశలు ముఖ్యమంత్రి గారు 10 రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ ఈ మాకు ఎప్పటికప్పుడు మంత్రులకు కావచ్చు, అధికారులకు, ఒక పక్క నాయకులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ, ఎందుకంటే ఏ డివిజన్లో ఏం జరుగుతోంది ఏమి అనే విజయాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు నిజంగా ఈ విపత్తును తట్టుకోవడం ఒక ముఖ్యమంత్రి గారి చేతే అయ్యింది. 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారు ఎక్కడైతే 72 అడుగుల వినాయకుడు పెట్టామో ఈ ప్రాంగణాన్ని సందర్శించి స్వామివారిని పూజలు చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే బుధవారం కాబట్టి మనం ఒక పక్క బాలరాముడు వారిని, ఒక పక్క వారాహి మాతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 విగ్రహాలు కూడా ఈరోజు మినిస్టర్ సవిత గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి దర్శనానికి ఈ 2 విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని, భక్తులందరూ హిందూ ధర్మం ప్రకారం చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. ఎస్కాట్ వాహనాన్ని ఢీకొన్న మరొక వాహనం 4 కానిస్టేబుల్స్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా భూసాయ వలస దగ్గర ఘటన సంభవించింది. 35 సంవత్సరాలుగా 2 వీలర్ వాహన రంగంలో కొత్త వరవడిని సృష్టించిన విజయవాడ ఆర్ఎం హీరో తమ ప్రీమియం షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చింది. బందర్ రోడ్లోని లబ్బిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎం హీరో ప్రీమియా షోరూంను జోనల్ హెడ్ రామురావు, ఆర్ఎం హీరో వ్యాసరాజ్, ఏరియా మేనేజర్ విజయ్ కన్నన్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ అంజీ మాట్లాడుతూ, మొట్టమొదటి ప్రీమియా షోరూంను విజయవాడలో ప్రారంభించడం నగరవాసులకు చెక్కని శుభవార్త అన్నారు. గత 35 సంవత్సరాలుగా 2 వీలర్ వాహన రంగంలో కొత్త వరవడిని సృష్టించిన ఆర్ఎం హీరో అందరికీ సుపరిచితమే అన్నారు. ఇప్పుడు కస్టమర్లకు ప్రీమియా అనుభవాన్ని చూపించేందుకు ఆర్ హీరో ప్రీమియం నూతన షోరూంను విజయవాడలోని బందర్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఒక శుభవార్త. మొట్టమొదటిసారిగా మన మొదటి ప్రీమియర్ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో ఆర్ఎం మోటార్స్ తరపు నుంచి. సో ఆర్ఎం మోటార్స్కి బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ అండి. సో దీనిలో మనకి 160 cc నుంచి ఆల్మోస్ట్ 400 cc వరకు వెహికల్స్ అన్ని ఈ యొక్క ప్రీమియర్ షోరూంలో దొరకబడును. సో అందరూ కస్టమర్లు వచ్చి ఇక్కడ టెస్ట్ రైడ్ చేసి మరి వెహికల్ని పర్చేజ్ చేయాలని, మరి పండగకి మరిన్ని మోడల్స్ మనం ముందుకు వస్తున్నాము. సో కస్టమర్స్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేసి పర్చేజ్ చేయాలని. ఈరోజు మన విజయవాడలో ఆర్ఎం మోటార్స్ అందరికీ మీకు తెలుసు, గత 35 సంవత్సరాలుగా మన 2 వీలర్ రంగంలో విజయవాడ ప్రజలందరికీ సర్వీస్ అందిస్తూ సేల్స్ చేస్తున్న షోరూంలో
కస్టమర్స్ అందరికీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈరోజు మన బందర్ రోడ్లో ఉన్న గేట్వే హోటల్ ఆపోజిట్ ఆర్ఎం మోటార్స్ని ప్రీమియం షోరూమ్గా మార్చడం జరిగింది. ద మెయిన్ ఎజెండా ఆఫ్ ది షోరూమ్ ఓన్లీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మరింత ప్రీమియం చేయడానికి, అలాగే ఓన్లీ ప్రీమియం వెహికల్స్ రీటైల్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. కావున ప్రతి ఒక్కళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళు మన షోరూమ్కి ఇచ్చేసి ఈ ప్రీమియం వెహికల్స్ అన్నింటినీ చూసి టెస్ట్ రైడ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మీకోసం అట్లాగే ఆన్ రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎక్స్పల్స్ 4V అండ్ ప్రో కూడా, అట్లాగే ప్రీమియంలో మన హార్లీ డేవిడ్సన్ అండ్ మ్యావరిక్ 440 కూడా మన దగ్గర 440cc వెహికల్స్ రెడీగా ఉన్నాయి. కావున విజయవాడ ప్రజలందరూ కూడా మన షోరూమ్కి విచ్చేసి మా వెహికల్స్ అన్ని టెస్ట్ రైడ్ చేసి చూడాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకేం నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారం చెల్లిస్తామన్న సీఎం చంద్రబాబు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా నీరు ఉంటే త్వరితగతిన బయటకు పంపేలా అన్ని చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం ప్లాన్ బి అమలు చేస్తున్న అధికారులు. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.